హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్ సూరి తెలుగు. అండ్ ఈరోజు మనం బజాజ్ పల్సర్ 220Fని అయితే రివ్యూ చేయబోతున్నాం. చూద్దాం దీని రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటాం. అండ్ ఫైనల్లీ ఈ బైక్ని 2021లో కొనాలా వద్దనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే వస్తుంది. లేట్ చేయకుండా రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మనం వాకరౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వాకరౌండ్తో పాటు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్షోరూమ్లో వచ్చేసరికి 1,33,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,60,000 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి విజయవాడ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి 4 కలర్స్ అయితే ఉంటాయి. రెడ్ కలర్ అండ్ అలాగే వచ్చేసరికి వైట్ కలర్ ఉంటుంది. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే బ్లూ కలర్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట. మన దగ్గర ప్రజెంట్ ఉన్న వచ్చేసరికి రెడ్ కలర్. ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే ఉంటాయి. ఈ రెండు కూడా ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అనమాట. లో బీమ్ అలాగే హై బీమ్ కూడా పనిచేస్తాయి దీంట్లో. అండ్ ఇవి వచ్చేసరికి డే టైమ్ రన్నింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి హాలోజన్ అయితే వస్తున్నాయి. అండ్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి హాలోజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్లో. అండ్ ఫ్రంట్లో మనకి సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్లో వచ్చేసరికి. అండ్ ఫ్రంట్లో మనకు వచ్చేసరికి డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్లో ఏబిఎస్ నాచ్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ టైర్స్ అయ్యి వచ్చేసరికి మనకి 90/90 17 ఇంచ్ టైర్స్ని అయితే యూజ్ చేశారు ఫ్రంట్లో. అండ్ 17 ఇంచ్ ఎల్లా వీల్ అయితే కనబడుతుంది మీకు. అండ్ ఇంజన్ డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తే దీంట్లో ఇంజిన్ వచ్చేసరికి 220cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ యూనిట్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ అలాగే దీంట్లో కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే ఉంది దీంట్లో. ఎందుకంటే బేసిక్స్ కాబట్టి మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ DTSI ఇంజిన్ అని అయితే మెన్షన్ చేశారు మనకి. అండ్ ఇంజిన్ పవర్ వచ్చేసరికి 20.4 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది 8,500 RPMలో. అండ్ టార్క్ వచ్చేసరికి 18.55 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది 7,000 RPMలో. ఇక్కడ పల్సర్ బ్యాడ్జింగ్ అయితే చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వెంట్ అయితే ఉంది మనకి. ఇది ఫంక్షనల్ వెంట్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి గ్రే కలర్ కాంబినేషన్తో స్టిక్కరింగ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫ్యూల్ లిడ్ ఓపెనింగ్ అయితే చూడవచ్చు. దీంట్లో వచ్చేసరికి మనకి 15 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసరికి మనకి ఐరన్తో అయితే మేడ్ చేసి ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఎనలాగ్ ప్లస్ డిజిటల్ అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ టాకోమీటర్ అనేది ఎనలాగ్లో అయితే ఉంటుంది. మిగతావన్నీ కూడా మనకి డిజిటల్ అయితే ఉంటాయి. స్పీడోమీటర్ ఉంటుంది, అలాగే ట్రిప్ మీటర్ ఉంటుంది, అండ్ ఓడోమీటర్, ఫ్యూల్ గేజ్ ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా డిజిటల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంజన్ క్విల్ స్విచ్ అయితే చూడొచ్చు. అంటే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనమాట ఇది. అండ్ సీట్ కుషనింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో చాలా సాఫ్ట్గా అయితే ఉంది సీట్ అయితే. అండ్ రియర్లో మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. వీటిని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు 5 విధాలుగా అయితే. అండ్ అలాగే మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే ఉంది 220ది. అండ్ రియర్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ ఏబిఎస్ అయితే ఉండదు మనకి. ఓన్లీ నాచ్ అయితే ఉంటుంది కానీ అది అయితే ఫంక్షనల్ అయితే కాదు. అండ్ రియర్ టైర్స్ వచ్చేసరికి మనకి 120/80 17 ఇంచ్ టైర్స్ని అయితే యూజ్ చేశారు. అండ్ 17 ఇంచ్ ఎల్లా వీల్ కూడా మీకు అయితే కనపడుతుంది ఇక్కడ. అండ్ రియర్ సెక్షన్లోకి వెళ్ళిపోతే మనకి రియర్ టైల్ లైట్ వచ్చేసరికి ఎల్ఈడీతో వస్తుంది. అండ్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి హాలోజన్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే చూడవచ్చు. రియర్ రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ సైడ్కి వచ్చేసరికి మనకి శారీ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఫుట్ రెస్ట్ అయితే లేదు. మీరైతే ఆఫ్టర్ మార్కెట్లో అయితే పెట్టించుకోవచ్చు ఈజీగా. అండ్ రియర్ ప్యాసింజర్కి ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అండ్ దీంట్లో గేర్స్ వచ్చేసరికి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. ఇది మీకు డ్రైవ్ చేస్తూ అయితే మాట్లాడతా. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సరిపోతుందని చెప్పాలి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. అండ్ అలాగే ఇక్కడ ఫేక్ కార్బన్ ఫైబర్ ఫినిష్తో అయితే ఉంది. చూడడానికి కొంచెం చాలా ఫేక్గా అయితే ఉంది మనకి. స్టిక్కర్ ఆ టైప్లో అయితే ఉంది. ఒకసారి సైడ్ లుక్ అయితే చూడండి మీరు. సైడ్ లుక్ అయితే మనకి సేమ్ ఓల్డ్ మోడల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది 220F అయితే. మీకు లుక్స్లో అయితే ఏమైతే చేంజ్ అవ్వాలా, ఈ మిర్రర్స్ కానివ్వండి, వైజర్ కానివ్వండి, సేమ్ మీకు ఓల్డ్ మోడల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఇవ్వనండి, తర్వాత మనం రైడ్ అయితే చేసేద్దాం.
లెట్స్ గో. ఫస్ట్ మనం ఇనిషియల్ పికప్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో ఇనిషియల్ పికప్ అయితే ఓకే అయితే ఉంది. మీకు ఓల్డ్ 220Fతో పోలిస్తే ఇనిషియల్ పికప్ అయితే మనకి ఓకే అయితే ఉంది. అండ్ దీంట్లో మిడ్ రేంజ్ అంటారా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది మీకు మిడ్ రేంజ్. అండ్ 80+ క్రూజ్ చేసినా మీకు అయితే వైబ్రేషన్స్ అయితే ఏమీ ఉండవు. చాలా రిఫైన్గా అయితే ఉంది. ఇంజిన్ అయితే మీకు ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు మీకు మిడ్ రేంజ్లో. అండ్ అలాగే టాప్ ఎండ్ కూడా మీకు ఓకే అయితే ఉంటుంది. మీకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు కానీ టాప్ ఎండ్ ఓకే అయితే ఉంటుంది. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే గుడ్ అని చెప్పాలి కానీ మరీ అంత ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి ఓల్డ్ 220Fతో కంపేర్ చేసినట్టు. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే గుడ్. ఒకసారి బ్రేక్ టెస్ట్ అయితే చేద్దాం, బ్రేక్స్ ఎలా వర్క్ అవుతున్నాయి చూద్దాం. ప్రజెంట్ నేను 80లో అయితే ఉన్నా. మనకి బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది దీంట్లో. అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చినా కానీ మీకు బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. మీకు బ్రేక్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫ్రంట్ కానీ రియర్ కానీ మనకి టైర్స్ అయితే కొంచెం పెద్దగానే అయితే ఉన్నాయి. అండ్ సరిపోతాయి ఆ టైర్స్ అయితే మీకు ఈ బైక్ అయితే. టైర్స్ పర్ఫార్మెన్స్ కూడా మీకు లీన్ చేసినప్పుడు కూడా మీరైతే గ్రిప్ కోల్పోరు. మరీ అంత లీన్ చేసేయకండి కార్నరింగ్ చేసేటప్పుడు. బట్ ఓకేస్ అయితే ఉంటాయి మీకు లీన్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ హ్యాండ్లింగ్లో అయితే బాగుంది బైక్ అయితే. అండ్ బ్రేక్స్ గురించి చెప్పాను కదా మనకి చాలా బాగా వర్క్ అవుతున్నాయి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చినా కానీ. అండ్ సస్పెండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు. అండ్ రియర్లో వచ్చేసరికి మనకి 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్ అయితే ఉంది ఈ బైక్ అయితే. లాంగ్ రైడ్స్ చేసినా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ హ్యాండిల్ బార్ చూసుకున్నా కానీ మీకు కొంచెం చిన్న హ్యాండిల్ బార్ అయితే ఉంది. మీరు NS30లో చూసే ఉంటారు, NS160 కానీ 200 కానీ అది కొంచెం వైడ్గా అయితే ఉంటాయి హ్యాండిల్ బార్స్. ఇది అలా లేదు, చాలా కంఫర్ట్ అయితే ఉంది. మీకు నాక్డ్ కాకుండా మరీ స్పోర్ట్ టైప్ కాకుండా ఇచ్చారు. టూర్ చేసేటట్టు అయితే ఉంటుంది ఈ బైక్ అయితే. అండ్ టాప్ ఎండ్ అయితే కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది మీకు, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి దీనిది 135+ అయితే వెళ్తుంది. అండ్ టాప్ ఎండ్లో కొంచెం మీకు ల్యాగ్ అయితే ఉంటుంది. అండ్ 0 to 100 వచ్చేసరికి మనకి 10.5 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుంది. అండ్ రీచింగ్ పవర్ కూడా మనకి బాగుంది. అండ్ యాక్సలరేషన్ కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది దీంట్లో. యాక్సలరేషన్ ఇచ్చినట్టు మీకు క్విక్ రెస్పాన్స్ అయితే ఉంది. ఫీడ్బ్యాక్ లేదు కానీ రెస్పాన్స్ అయితే ఉంది మనకి దీంట్లోంచి. అండ్ మీకు ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే గుడ్ అయితే ఉంది. అండ్ సస్పెన్షన్ అయితే చాలా కంఫర్ట్ అయితే ఉంది. అండ్ దీంట్లో హ్యాండ్లింగ్ అంటారా మనకి చాలా బాగా హ్యాండిల్ అవుతుంది 220F అయితే. ఇదివరకుతో పోల్చుకున్నట్లయితే మనకి 220F హ్యాండ్లింగ్ అయితే పెరిగిందని చెప్పాలి. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 170 kg వెయిట్ అయితే ఉంది. అండ్ వెయిట్ అయితే మీ మీద అయితే అంత ఎక్కువైతే పడదు. వెయిట్ గురించి అయితే అంత మీరు వరీ అయితే అవ్వకండి. వెయిట్లో మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. మీరు చెప్తాను కదా మొత్తం చాలా కంఫర్ట్ అయితే ఉంది ఈ బైక్ అయితే. సీట్ కంఫర్ట్ కానీ అండ్ అలాగే సస్పెన్షన్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది దీంట్లో. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. అది తక్కువ అని చెప్పాలి, ఎందుకంటే మీకు క్యాటలిటిక్ కన్వర్టర్ వచ్చేసరికి మనకి స్కిడ్ ప్లేట్ యాడ్ అవ్వడం వల్ల మీకైతే ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తగ్గింది. మీరు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు చూసుకోవాలి. అండ్ అలాగే పెద్ద పెద్ద గొంతు వచ్చినప్పుడు కూడా మీరైతే చూసుకుని డ్రైవ్ చేయాలి ఈ బైక్ని. అండ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ వెయిట్ గురించి కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. 170 kg వెయిట్ అయితే ఉంది. అంత వెయిట్ మీకు అయితే పెడదు, ఆ ప్రెజర్ అయితే మీ మీద అయితే పడదు. అండ్ మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మనకి అనలాగ్ ప్లస్ డిజిటల్ అయితే ఉంటుంది. ఓన్లీ టాకోమీటర్ అనేది అనలాగ్ అయితే ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో అయితే ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే నో ప్రాబ్లం అని చెప్పాలి. అండ్ ఫస్ట్ ఆ రేవులు ఆ టాకోమీటర్ లిమిటర్ అయితే చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ మనకు అదే మెయిన్లీ ముళ్ళు ఉంటుంది కదా ఆ నీడిల్ పైకి వెళ్ళేటప్పుడు కొంచెం మీకు రేవ్ లిమిటింగ్ అయితే తెలుస్తుంది. ఒకసారి యూటర్న్ తీసుకుందాం, మనకి టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో చూద్దాం. మనకి టర్నింగ్ రేడియస్ అయితే నో ప్రాబ్లం అని చెప్పాలి దీంట్లో. మనకి టర్నింగ్ రేడియస్లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. మీరు టర్నింగ్ రేడియస్ అయితే ఈజీగా అయితే చేయొచ్చు.
అండ్ ఈ బైక్ని మీరు డైలీ యూస్కి అయితే ఈజీగా అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఒక డిస్కంఫర్ట్ అయితే అనిపించదు. నేను ఇప్పుడు ప్రజెంట్ నడుపుతున్నా, ఇందాక నుంచి నడుపుతున్నా ఈ బైక్ని, మీకైతే అంత డిస్కంఫర్ట్ అయితే అనిపించదు. మీకు చాలా బాగుంది ఈ బైక్ అయితే కంఫర్ట్ విషయంలో. అండ్ అలాగే డైలీ యూస్ కూడా మీరైతే చేయొచ్చు. అండ్ దీని మైలేజ్ వచ్చేసరికి మనకి 40 kmph మైలేజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా డీసెంట్గా వెళ్తే బెటరు వీటి మీద, ఎందుకంటే BS6 ఎమిషన్ వచ్చేసరికి మనకి మైలేజ్ కూడా బాగా వస్తుంది అండ్ పవర్ని అయితే తగ్గించేస్తుంది. ఎందుకో మనకి అర్థం అవ్వట్లా, క్యాటలిటిక్ కన్వర్టర్ యాడ్ అవ్వడం వల్ల, వీటి వల్ల మనకైతే పొల్యూషన్ తగ్గించడం వల్ల మనకి మొత్తం పర్ఫార్మెన్స్ అయితే కొంచెం తగ్గింది అని చెప్పాలి. అండ్ ఓవరాల్ పర్లా ఇప్పటికి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది 220 అయితే. అండ్ 1,60,000కి అయితే మీకు అంత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రైవల్స్తో చూసుకున్నట్లయితే చాలా కాంపిటీషన్ అయితే ఉంది మీకు 220Fతో. ప్రజెంట్ దీని వైపు ఎవడో చూడట్లా, చెప్పుకోవాలంటే 1,60,000 పెట్టారంటే ఇంకా 20,000 వేసుకుంటే MT-15 ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు. చూసుకోండి, మీరు చూసుకుని అయితే తీసుకోవడం బెటర్. కాకపోతే డైలీ యూస్కి మీరు అయితే తీసుకోవచ్చు ఇది ఈజీగా. అండ్ ట్రాఫిక్లో అయితే మీరు హ్యాండ్లింగ్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలరు. మీకు స్పోర్ట్ కాదు, నేకెడ్ టైప్ కాకుండా ఉంటుంది బైక్ అయితే. మీరు హైవేస్ వెళ్ళినా, లాంగ్ రైడ్ వేసినా మీరు ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు, మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే అనిపించదు. అదొక ప్లస్ పాయింట్ దీంట్లో. అండ్ ఓవరాల్గా బైక్ అయితే ఇప్పుడు స్టిల్ నాట్ వర్త్ బయింగ్ అని, స్టిల్ లెజెండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఇంజిన్ కానీ, అంత మైలేజ్ కానీ, అండ్ పర్ఫార్మెన్స్ కానీ గుడ్ అయితే ఉంది ప్రజెంట్ కూడా మీకు. మీరు ఒకవేళ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి, ఎందుకంటే ఈ బైక్ గురించి అప్డేట్ అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోతుంది. సో మీకు అప్డేట్స్ కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అలాగే మీకు స్క్రీన్లో కూడా మీకు డిస్ప్లే చేస్తాను అది ఇన్స్టాగ్రామ్లో లింక్ అనేది. అండ్ అలాగే దీంట్లో క్లచ్ కూడా మనకి చాలా లైట్గా ఉంది. మీరు ఇది క్లచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే గేర్స్ కూడా మనకి ఓకేష్ అయితే ఉన్నాయి. మీరు అంత ప్రాపర్ క్లిక్ అయితే తెలియదు కానీ గేర్స్ అయితే పడుతున్నాయి, బాగానే పడుతున్నాయి. అండ్ ఓకేష్ అయితే ఉంటాయి క్లచ్ అండ్ గేర్స్ అన్ని. అండ్ మనకి హ్యాండ్లింగ్ అంటారా చాలా బాగుంది. వీరి హ్యాండ్లింగ్ గురించి చెప్పేసి ఆల్రెడీ హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ట్యాంక్లో కూడా మనకి ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది వచ్చేసరికి మనకి మెటల్ ట్యాంక్ అనమాట. మీరు ఎటువంటి స్క్రాచెస్ పడినా మీరు దీనికి సెరామిక్ కోటింగ్ ఉంటాయి కదా, అటువంటి చేయించుకోవడం బెటర్, లేదంటే లామినేషన్ చేయించుకోవడం బెటర్, ఎందుకంటే మీకు గీతలు పడకుండా ఉంటాయి. అండ్ అలాగే మిర్రర్స్ కూడా మనకి ఏరోడైనమిక్స్లో అయితే ఉంటాయి. మిర్రర్స్లో మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. మీరు మిర్రర్స్ ఏరోడైనమిక్స్లో ఉంటాయి, మళ్ళీ ఇలా కూడా తీసుకోవచ్చు మిర్రర్స్ని అయితే. అండ్ ఇలా ఉంచడం బెటర్, ప్రజెంట్ ఏరోడైనమిక్స్లో మనకు కావాలి కాబట్టి. అండ్ అలాగే లుక్స్ పరంగా చూసుకున్నా కానీ మీకు ఓల్డ్ లుక్ అయితే ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో ఇదే ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. Bajaj launched the new 220F, please. We need an update, man. So ఇది guys ఓవరాల్గా బజాజ్ పల్సర్ 220F రివ్యూ అయితే. అండ్ స్టిల్ బెటర్ ఆప్షన్ అవ్వదు ఆ ప్రైస్కి అయితే, కొంచెం ప్రైస్ 1,40,000 అయితే మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది guys ఓవరాల్గా బజాజ్ పల్సర్ 220F రివ్యూ అయితే. ఈ రివ్యూ మీకు ఎలా అనిపిస్తుందో నన్ను కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ ఇంకో మంచి రివ్యూని మీ ముందుకైతే చూస్తా. అంటిల్ దెన్ బాయ్.